2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో ఇప్పుడు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకూడదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, అందుకోసం 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అదే విధంగా పోటీ చేశారు, అధికారంలోకి వచ్చారు. 19 నెలలు పూర్తవుతున్న ఈ సమయంలో కూడా మళ్ళీ అదే మాటే మాట్లాడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల గురించి, వాటి అమలు గురించి మాట్లాడడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వకూడదన్న విషయాన్ని, మాటలను ఇప్పుడు కూడా మాట్లాడడం పైన రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ను సమర్థించడం లేదు. ముఖ్యంగా కాపులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తం చేయడం లేదు, అంగీకరించడం లేదు, ఆమోదించడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కు అధికారం వస్తుందని కాపులు గంపగుత్తగా పవన్ కళ్యాణ్కు ఓటు వేశారు. కానీ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా ఉండేందుకు ప్రయత్నించడమే పనిగా పెట్టుకున్నారు. అందుకోసం చంద్రబాబు నాయుడును లేదంటే నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేసే పనిలో పవన్ కళ్యాణ్ నిమగ్నమయ్యారు. పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడమో, నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయడమో ముఖ్యం కానీ రాష్ట్ర ప్రజల సమస్యలు పరిష్కరించడం కానీ లేదా ఇచ్చిన హామీలు అమలు చేయడం కానీ ముఖ్యం కాదు. తన వెంట నిలిచినటువంటి కాపు సామాజిక వర్గ ఆకాంక్షలు నెరవేర్చడం ముఖ్యం కాదు. కాపులు ఎందుకు పవన్ కళ్యాణ్ వెంట 2024 ఎన్నికల్లో నిలబడ్డారన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. కాపు సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి సీఎం అవుతారని, కాపులకు రిజర్వేషన్లు వస్తాయని, కాపులకు ఆర్థికంగా చేయూత అందిస్తారని పవన్ కళ్యాణ్ వెంట నిలిచారు. చంద్రబాబు నాయుడునో నారా లోకేష్నో ముఖ్యమంత్రి చేయడానికో లేదా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దించడానికో కాపులు పవన్ కళ్యాణ్కు ఓటు వేయలేదు. పవన్ కళ్యాణ్ ఈ విషయాలను మర్చిపోయారు. పవన్ కళ్యాణ్ ఏకైక లక్ష్యం చంద్రబాబును, నారా లోకేష్ను ముఖ్యమంత్రి చేయడమే. అందుకోసం జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రాకుండా ఉండేందుకు కాపులను తెలుగుదేశం పార్టీ పల్లకి మోసేవారిగా మార్చారు. కాపుల్లో కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకెన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ పల్లకి మోయాలి? కాపులకు అధికారం రాదా? కాపులకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా సమాన అవకాశాలు దక్కవా అని కాపులు కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకే రంగానాడు పేరుతో కాపులు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, తమ సమస్యలపైన చర్చించుకుంటున్నారు, వాటికి పరిష్కారం గురించి ఆలోచించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్తో వెళ్తే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే వరకు మళ్ళీ ఆయన వారి వెంటే నిలిచే విధంగా ఉన్నారు. లేదా జగన్మోహన్ రెడ్డిని అధికారంలో రాకుండా ఉండేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇలాగే కలిసి ముందుకు వెళ్ళేలా ఉన్నారు. కానీ కాపుల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కనిపించడం లేదు. కాపుల సమస్యలు పరిష్కారం కావాలంటే కాపులు ప్రత్యేకంగా పోరాటం చేయాలి. పవన్ కళ్యాణ్తో కలిసి నడిస్తే ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్తో కాపుల సమస్యలు పరిష్కారం కావు. పవన్ కళ్యాణ్ వల్ల కాపులకు ఒరిగేది ఏమీ లేదన్న విషయాన్ని అర్థం చేసుకున్న నేపథ్యంలోనే కాపుల్లో ఆలోచన మొదలైంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపైన కాపులు అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.